మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. 2 రోజుల నుంచి విష్ణు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ ఇస్తారు. ప్రసాద్, చెప్పండి, పోలీసులు విష్ణుని ఎప్పటిలోపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది? మాధవి, ఈ నెల 12న ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగినటువంటి ఒక వివాహ వేడుకలో ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకున్నటువంటి ఘటన ఇప్పుడు కోర్టుకు కూడా దారితీసింది. నిన్నటి నుంచి కూడా విష్ణువర్ధన్ రెడ్డి అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా విష్ణువర్ధన్ రెడ్డి అందుబాటులో లేకుండా పోయాడు. ఎందుకంటే ఇప్పటికే 4 బృందాలు విష్ణువర్ధన్ రెడ్డి కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా విష్ణువర్ధన్ రెడ్డి అందుబాటులోకి లేకపోవడంతో అతన్ని పట్టుకునేందుకు ఇప్పటికే మాదాపూర్ పోలీసులు 4 టీములుగా అన్వేషిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా అతని మొబైల్ ట్రై చేస్తున్నప్పటికీ కూడా అతని మొబైల్ తో పాటు అతని పిఏ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, అతని ఇంటి వద్దకు వెళ్లి నోటీసులు జారీ చేసేది మాదాపూర్ పోలీసులు ఇప్పటికే 3 సార్లు వెళ్ళగా అసలు అక్కడ సంబంధించినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి అక్కడ లేనట్లుగా ఇప్పటికే పోలీసులు సమాచారం అందుతుంది. ఇప్పటికే విష్ణువర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సెషన్స్ కోర్ట్ లో జారీ చేసినప్పటికీ కూడా నిన్న మధ్యాహ్నం దాన్ని తీసుకున్నటువంటి అధికారులు జడ్జి ఈ రోజు తీర్పును వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు ఏ నిమిషంలోనైనా సరే అసలు విష్ణువర్ధన్ రెడ్డి మనకి వారికి కనిపించిన పక్షంలో అతను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అతనిపై 2 నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఇప్పటికే ఆ విష్ణువర్ధన్ రెడ్డి వంశీ చంద్రరెడ్డిపై దాడి చేసిన నేపథ్యంలో 524 అలాగే 536 అలాగే 506 కింద కేసులు నమోదు చేసి అతనిపై నాన్ బెయిలబుల్ కేసు జారీ చేశారు. నిన్న విష్ణువర్ధన్ రెడ్డి దొరకకపోయిన నేపథ్యంలో మళ్ళీ అతనిపై ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశారనే కోణంతో అంటే విష్ణువర్ధన్ రెడ్డి వంశీ చంద్రరెడ్డికి సంబంధించినటువంటి గన్మ్యాన్ పై దాడి చేయడంతో ప్రభుత్వ ఉద్యోగిపై విధుల్లో ఉండగా దాడి చేసినట్లుగా అతనిపై మరొక కేసు నమోదు చేసి 332 అంటే 2 నాన్ బెయిలబుల్ కేసుల కింద కూడా విష్ణువర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా అజ్ఞాతం నుండి ఎవరికి దొరకడం లేదు. మరికొంతమంది ఏం చెప్తున్నారంటే ఇప్పటికే విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పెద్దల ద్వారా రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటికే అధికారులకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు ఎల్బీ నగర్ సెషన్స్ కోర్టు దగ్గరకు వచ్చి లొంగిపోతారని కొద్ది పుకార్లు వినిపిస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా మాదాపూర్కి సంబంధించినటువంటి పోలీసులు అక్కడ కూడా అప్రమత్తమయ్యారు. అలాగే తన ఇంటి వద్ద కూడా ఎవరైతే ఇప్పుడు అతనికి సంబంధించినటువంటి ఇల్లు ఉందో విష్ణువర్ధన్ రెడ్డి అక్కడ కూడా పోలీసు బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏ నిమిషంలోనైనా సరే ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి బెంగళూరులోనో ఢిల్లీలోనో తలదాచుకున్నట్టుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పెద్దల ద్వారా ఈ గొడవని రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా మాదాపూర్ పోలీసులు ఇప్పటికే 37 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించడంతో పాటు ఆ వివాహ వేడుకలో జరిగినటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా సంపాదించి ప్రత్యక్షంగా విష్ణువర్ధన్ రెడ్డి కావాలనే వంశీ చంద్రరెడ్డిపై దాడి చేసినట్లుగా గుర్తించినట్టు పోలీసులు అతనిపై 2 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఏ క్షణాలైనా సరే అరెస్టు చేసేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేశారు. కానీ విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పెద్దల ద్వారా దీన్ని రాజీ కుదుర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.